నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నో టీవీ. నేను ఆదిత్య. మనం గతంలో చూసాము సినీ సెలబ్రిటీలంతా కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం, అందులో భాగంగా వాళ్ళకి పోలీసులు నోటీసులు ఇవ్వడం, వాళ్ళంతా కూడా విచారణకు హాజరవడం, ఇదంతా చూసాం. తాజాగా మరో అంశం తెర మీదకి రావడం జరిగింది. సో ప్రపంచ యాత్రికుడు నాన్ వేష్ణ దీన్ని మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సో గోవిందా అనే ఒక యాప్ని మరోసారి సినీ సెలబ్రిటీలంతా కూడా ప్రమోట్ చేస్తున్నారు అన్నట్టుగా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, బెట్టింగ్ యాప్స్ విషయంలో పోలీసులు ఏ రకంగా పంజా విసారో మనం చూసాము. సినీ సెలబ్రిటీలు ఇప్పటికే దానికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. బట్ తాజాగా గోవిందా అనే మరో యాప్ని ప్రమోట్ చేస్తున్నారంటూ నాన్ వేష్ణ ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఒక చిన్న కరెక్షన్ నువ్వు అడిగే ప్రశ్నలోనే ఎలా పంజా విసారాడు కాదు, ఎలా డ్రామా చేశారన్నది. ఓకే, ఎంత డ్రామా చేశారంటే పర్మిషన్ వీళ్ళే ఇచ్చారు అసలు ఆ ప్రమోట్ చేయడానికి. ఆ యాప్కి ఎవడిచ్చాడు లైసెన్స్, ఎవడిచ్చాడు రిజిస్ట్రేషను? ప్రభుత్వమేగా, మీ అధికారులేగా రిజిస్ట్రేషన్ ఇచ్చింది, మీరే కదా. మెట్రో స్టేషన్ లాంటి చోట్ల కూడా పబ్లిసిటీ, విజయవాడ రైల్వే స్టేషన్లో అన్ని చోట్ల పబ్లిసిటీ వాళ్ళు చేసుకుంటానికి మీరేగా ఇచ్చింది పర్మిషన్లు. మీరేమో రిజిస్ట్రేషన్ చేయిస్తారా డబ్బులు తీసుకుని, మీ ఆఫీసర్లు కమిషన్లు తీసుకుని వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారా? ఆ తర్వాత దానికి ప్రమోషన్ చేసినందుకు మమ్మల్ని తప్పుపడతారా? మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం దానికి లైసెన్స్ ఇచ్చి దానికి రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు అది న్యాయబద్ధమైనది అనుకుంటాం. కానీ ప్రభుత్వం ఇస్తుంది కానీ అది దుర్మార్గం అని అనుకుంటారు ఎవరైనా? మీరు ఇచ్చారు, మీరు ఇచ్చింది మేము కనుక చేస్తున్నాం. అదే దేవరకొండ కూడా చెప్పాడు, అన్నీ అడిగి రిజిస్ట్రేషన్ ఉన్నాయి అన్నీ చూసుకునే నేను చేశాను. రిజిస్ట్రేషన్ ఎవరు ఇచ్చారు? ఇది డ్రామా చేసి వాళ్ళ ఆఫీసర్లు చేసిన తప్పుల్ని 14 ఏళ్ళుగా నడుస్తూ ఉంటాయి పోలీస్ ఆఫీసర్లు. దానికంటూ ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఏం చేశారు? ఇవాళ ఎవరో అది కూడా ఒక స్థానికుడు ఎవరో ఒక నిర్జన ఎవరో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద కదిలింది తప్పితే వీళ్ళంతటి వీళ్ళుగా ఈ యాప్స్ మీద యాక్షన్ ఏమైనా తీసుకున్నారో లేదు. 14 ఏళ్ళు ఏం చేస్తారో గుర్రంగా గుడ్డి గుర్రం పழுదవుతుంది అధికారులు, ప్రభుత్వం. ఊరినే వీళ్ళు చేసేసి దాన్ని ఎస్కేప్ అవటం కోసం, ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ఒక సెలబ్రిటీ మీద దుమ్మేయటం. సో దాని మీద మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు గోవిందా యాప్ ప్రభుత్వం తెలియకుండా జరుగుతుందో, అందులో పవిత్రమైన చేస్తాం గోవింద తిరుపతిలో మీకు తెలియకుండా జరుగుతుందో, దాన్ని మీరెందుకు అరికట్టరు? ఎందుకంటే మీరే డబ్బులు తీసుకుని లైసెన్సులు ఇచ్చారు, మీ ఆఫీసర్లే దానికి తీసుకుని ఇచ్చారు కనుక మీరు దాన్ని ఏం చేయలేరు. కానీ దాన్ని ప్రమోట్ చేసినందుకు మాత్రం మమ్మల్ని తప్పడతారు. మీరు ఇది గవర్నమెంట్ దోషి. గవర్నమెంట్, ప్రభుత్వ ఆఫీసర్లు, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లు దోషులు వాళ్ళు. ఏదన్నా ఉంటే వాళ్ళని దాన్ని తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, వాళ్ళ తప్పుల నుంచి కవర్ చేసుకోవడానికి ఈ సెలబ్రిటీల మీద 4 రాళ్ళు వేసేసి బురదల్లి సెలబ్రిటీలు ఎలా చేస్తారు? నువ్వు ఎలా ఇచ్చావో పర్మిషను అలాగే సెలబ్రిటీ చేస్తారు. ఇప్పటికే ఆల్రెడీ కొంతమంది సెలబ్రిటీలకి నోటీసులు ఇచ్చారు, పోలీస్ స్టేషన్ కూడా విచారణకు వెళ్ళారు సార్. మరి ఇంత జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు చేసినటువంటి ఈ సెలబ్రిటీలను ఎలా ఒప్పుకుంటారు సార్ ఈ కాంట్రాక్ట్స్? ఈ సెలబ్రిటీలు ఏంటమ్మా, సెలబ్రిటీలు పడతారు ఎందుకు? మీరు ఆ ఆఫీసర్లు ఎలా ఇచ్చారని చెప్పండి, అడగండి. ఎట్లా రిజిస్ట్రేషన్ ఇచ్చారు, దాన్ని ఎట్లా రిజిస్ట్రేషన్ ప్రభుత్వం ఇచ్చింది, ఆఫీసర్ ఎవడో స్టాంప్ సీరియస్ సంతకం ఇచ్చిన ఆఫీసర్ ఎవడో వాళ్ళని అడగండి. సెలబ్రిటీ నువ్వు చేసావు కనుక నువ్వు చేసావు మా దగ్గరికి వస్తారు వాళ్ళు, మా ఫేస్ వాల్యూ దగ్గర వస్తారు, నేను చూసుకో. మీరు గవర్నమెంట్ ఆథరైజ్డ్, గవర్నమెంట్ రిజిస్ట్రేషను, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు, నేను చేయడానికి నాకేంటి అభ్యంతరం? నాకెందుకు అభ్యంతరం? గవర్నమెంట్ మీరేమో దౌర్భాగ్యంగా పర్మిషన్ లంచాలు తీసుకుని పర్మిషన్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ ఇచ్చేసేసి వాళ్ళు వదులుతారు. మళ్ళీ దాన్ని ప్రజలు కళ్ళు కప్పడానికి, ప్రజలు మభ్య పెట్టడానికి మా మీద పడతారు సెలబ్రిటీలని. నాన్ సెన్స్ ఇది. అండ్ నిన్న చూసుకున్నట్టయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. అది కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆయన వ్యవహరించారు అని. మరి దీన్ని ఎలా చూస్తున్నారు? అదే ఉంది మామూలు మాది రొటీన్. అది ఈడీ అనేది వాళ్ళ పెద్ద అది అంత హత్య కాదు, రేపు కాదు, దాని నోటీసే కాదు. అది ఈడీ ఎకనామికల్ వీటిలో జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏదో దానికి అతను ప్రమోట్ చేసినప్పుడు 5,90,00,000 5.9 crores అందులో 2 crores పాయింట్స్ ఏదో క్యాష్ తీసుకున్నాడు అని వాళ్ళకి ఆరోపణ ఉంది. క్యాష్ ఎందుకు తీసుకున్నారు? క్యాష్ తీసుకుంటే మరి దాన్ని ట్యాక్స్ కట్టుంటే ఏం బాధలేదు. సో అది వస్తుంది ఆటోమేటిక్. దాన్ని వాళ్ళ చార్ట్ అకౌంట్ వెళ్తాడు, క్లారిఫికేషన్ ఇస్తాడు, ఇదిగోండి ఆ రోజు తీసుకున్న డబ్బు క్యాష్ ఇది మర్నాడు పేమెంట్, ఈ డబ్బే పేమెంట్ చేస్తాం వాళ్ళకి
పేమెంట్ చేసి ఇదిగోని చూపిస్తాడు అకౌంట్స్. సో అది క్లియర్గా దానికి కట్టాల్సిన ట్యాక్స్ కట్టేసి ఉంటే అయిపోద్ది. అదే పెద్ద ద్రోహము, దేశద్రోహము, హత్యానేరము లేకపోతే రేపు కేసు కాదు కదా. వాట్ ఈస్ రొటీన్ అది. అది మహేష్ బాబు కనుక బయటకు వచ్చింది, అది రొటీన్గా కొన్ని వందల నోటీసులు వెళ్తూ ఉంటాయి రోజు ఈడీ ఆఫీస్ నుంచి. అనేక మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులకి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ పని అదే కదా వాళ్ళకి. డైలీలో చూస్తూ ఉంటారు ఎక్కడ ఈ ట్రాన్సాక్షన్లో ఎక్కడన్నా క్యాష్ 2 లక్షల మించి క్యాష్ వెళ్ళకూడదు. సో అంత ఎక్కువ వస్తే ఎందుకు, దానికి ఏం ఎక్కువ వస్తే కూడా ఉంది, ఎక్కువ వస్తే ఏమి దానికి ఇమీడియట్గా ఆ ఎక్కువ క్యాష్ తీసుకుంటే అనుకోని పరిస్థితుల్లో క్యాష్ తీసుకోవాల్సి వచ్చింది అనుకో, ఆ క్యాష్ తీసుకోవాల్సి వస్తే దానికి తగిన కట్టాల్సిన ట్యాక్స్ కట్టేసేసి అవన్నీ చేస్తే చార్టర్ అకౌంట్ చూసుకుంటాడు. వెళ్తుంది అంతే, మామూలే. దాన్ని ప్రమోట్ చేసింది దాని తప్పెట్లా ఉంది. అతనేమో అది కొనుక్కోండి, నా మొహం చూసి మీరు ఏమీ చెక్ చేయకుండా సంతకాలు పెట్టడానికి చెప్పలేదు. ఆ స్థలము, ఆ చక్కటి స్థలం అది. ఇక్కడ సిటీకి ఎటు వెళ్ళాలన్నా 15 నిమిషాలు డిస్టెన్స్లో వెళ్ళచ్చు. చాలా జీవనానికి కన్వీనియంట్ ప్లేసు, ప్రశాంతమైన వాతావరణం ఉన్నది ప్రమోట్ చెప్పాడు. నువ్వు అది విన్నారు సరే, అది ఆయన మాట వినే వెళ్ళామంటారు, ఓకే సంతోషం. అది ఎందుకు చెప్తాం, ఎక్కడో ఉందంటే ఎవడో చెప్తే వెళ్ళరు. మహేష్ బాబు ప్లేస్ గురించి చెప్పంటే ఆ ప్లేస్ చూద్దామని ఎవరైనా వెళ్తారు కదా, అట్లా వెళ్ళారు. వెళ్ళినాక బాధ్యత నీది కదా. ఆ పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఈసీలో పేరుందా, లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా, రిజిస్ట్రేషన్ అన్ని డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయా, అన్ని గవర్నమెంట్ ఉన్నాయా చూసుకోవాలి కదా. చూసుకోవాలి. నువ్వు డబ్బు పెట్టి కొనేవాడివి, నువ్వు అవన్నీ చూడకుండా కొనేస్తావా? మహేష్ బాబు చెప్పాడు కనుక కొనాలంటే పిచ్చి మాట కదా అది. మహేష్ బాబు చెప్పాడు కనుక వెళ్ళావు. అక్కడ కొనేటప్పుడు నీ బాధ్యత, నీ నీ లాయర్ చూడాల్సిన పని ఏంటి, నువ్వు డబ్బు కట్టేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. కొనేటప్పుడు అది చూసుకోకుండా అతని మీద నిందేస్తే ఎట్లా, అది చూసుకోవాల్సిన బాధ్యత ఇది. సో అమ్మినవాడు కొన్నవాడు మీది బాధ్యత. అమ్మినవాడు ఎట్లా అమ్మాడు, ఒకడికి అమ్మిన దాన్ని మళ్ళీ నీకు ఎట్లా అమ్మాడు, అది బై మిస్టేక్ అమ్మాడా, ఇంటెన్షనల్గా అమ్మాడా, అది వాడిని చూడాలి. చూసుకోకుండా కొన్నందుకు నువ్వు చూసుకున్నా, ఎందుకు చూసుకోలేకపోయావు, లేదు దాని పేపర్ కింద పేపర్ ఉంది మరి ఏది చూసి నీ అబాధ్యత. సో దానికి మహేష్ బాబుకి సంబంధం ఏముంటుంది? మహేష్ బాబుని ప్రమోట్ చేసినందుకు కాదు, ఈ ఈడీలో క్యాష్ అది రేపు వాళ్ళు ఆర్టీ వెళ్తాడు, రేపు మండే వెళ్తాడు, అది పెద్ద ఇష్యూ కదా. మన రెగ్యులర్గా మహేష్ బాబు కనుక మనకు పేపర్లో దాని గురించి ఒక విశేషంగా అంతగా విశేషంగా చెప్పాల్సిన విషయం లేదు. రొటీన్. సోషల్ మీడియాకి ఏమైపోయిందంటే ఫుడ్ లేదు. సోషల్ మీడియా గతంలో సినిమా ఫీల్డు, రాజకీయ ఫీల్డు రెండు ఫుడ్ పెట్టేది. ఏదో కెలికేవారు, కెలికి వైరల్ అవ్వటం, దాని మీద 4 కాసులు సంపాదించుకునే పద్ధతి అయిపోయింది. అంటే సోషల్ మీడియాలో 2 రకాల వాళ్ళు ఉన్నారు, అతివాదులు, మితవాదులు. అప్పుడు ఎప్పుడు కూడా ఓ పద్ధతిలో దాన్ని వాడుకొని సవ్యంగా వాడుకుంటూ వెళ్తారు. ఈ అతివాదులు అనేవాళ్ళు దౌర్భాగ్యులు, లేనిపోని దాన్ని క్రియేట్ చేసి దాని ఇది వాళ్ళు ఇన్నాళ్ళు ఏంటంటే రెండు పబ్లిక్ తోటి కనెక్షన్ ఉన్న ఈ 2 ఫీల్డ్ని వాడుకునేవారు బాగా. ఇప్పుడు రాజకీయాల మీద, రాజకీయ వ్యక్తుల మీద, రాజకీయ పార్టీల మీద ఏదైనా కమెంట్ రాస్తే ఇమ్మీడియట్గా బొక్కలో పెడుతున్నారు, జైల్లో వేస్తున్నారు. సో కనుక ఇక దానికి భయపడి దానికి దూరలేదు. ఇప్పుడు నెక్స్ట్ మరి అది లేకపోతే ఆహారం ఎక్కడ, ఒక సినిమా ఫీల్డ్. సినిమా ఫీల్డ్ మీద వాడు ఉచ్చబోసుకున్న ఒక కమెంటే, వాడు అన్నం తిన్న ఒక కమెంటే, అన్నం తినడం లేదు వాళ్ళకి పలహారం, అది కూడా ఒక కమెంటే. అది ఒక అంటే ప్రధాన్ని ఒక ఇష్యూ చేసేయటం. ఈ అతివాదులు ఉన్నారు కదా, సోషల్ మీడియా అతివాదులు, అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు ఉన్నారే, వాళ్ళు చేసే దౌర్భాగ్యం. అందువల్ల వేరే లేదు కదా. ఇప్పుడు నువ్వు నిన్ను గురించో తన గురించో ఏమైనా రాసేవానికి ఎవరైనా చూస్తారా, ఎవడంటే కనుక వాళ్ళకి కావాలి, వ్యూవర్షిప్ కావాలి. అందుకని రాజకీయ నాయకులు లేరు కనుక మొత్తం ఇటే పడ్డారు సినిమా వాళ్ళ మీద. పెద్దానికి అయిందానికి కందాన్ని సినిమా వాడిని అటాక్ చేయడం. సో దట్ వాళ్ళకి వైరల్. అది తర్వాత నిజవాబద్ధం తేలిన తర్వాత విషయం ముందు వెళ్ళిపోతాయి కదా. ఈ కుర్చీ నింబర పరాయణత్వం, ఈ దౌర్భాగ్యపు ఆలోచనలు జరుగుతున్నాయి. థ్యాంక్స్.